హాయ్ ఫ్రెండ్స్, ఎవ్రీ సండే మనం ఫుడ్ ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాం కదా. సో లాస్ట్ సండే మనం శ్రీకాంత్ పైన జోరో చెప్ ఛాలెంజ్ చేసాం. అది చాలా ఫన్నీగా వచ్చింది వీడియో. ఎవరైనా చూడకపోతే చూడండి, ఈ వీడియో ఎండ్ స్క్రీన్ లో నేను ఆ వీడియోని పెడతాను. అలాగే ఈ సండే పానీపూరి ఛాలెంజ్ చేయబోతున్నాము. పానీపూరి ఛాలెంజ్ అంటే అలాంటి ఇలాంటి ఛాలెంజ్ కాదు. ఈ ఛాలెంజ్ లో ఇద్దరు పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఒకరు శ్రీకాంత్, ఇంకొకరు మణిబాబు. ఈ ఇద్దరిలో ఎవరైతే ఈ పానీపూరి ఛాలెంజ్ లో ఓడిపోతారో వాళ్ళకి ఒక స్పెషల్ పనిష్మెంట్ ఉంటుంది. అదేంటంటే జోరో సాస్. జోరో చిప్ కన్నా చాలా డేంజర్ గా ఉంటుంది స్పైసీ అనేది. ఈ ఛాలెంజ్ లో ఓడిపోయిన వాళ్ళు ఆ సాస్ ని టేస్ట్ చేయాల్సి ఉంటుంది. టేస్ట్ అంటే టేస్ట్ కాదు, గట్టిగానే పెడతాము. ఆ తర్వాత అల్టిమేట్ ఎక్స్ప్రెషన్స్ రాబోతున్నాయి. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? రెడీ 1 2 3 గో. నాతో కాదు, కడుపు నిండిపోయింది. పోవడం లేదన్నా. ఛాలెంజ్ విన్నవక ముందే మనోళ్ళకి ఫుల్ అయిపోయింది, ఫుల్ బిల్ అయిపోయింది అనమాట. పానీపూరి పోవట్లేదు. కాబట్టి ఈ ఛాలెంజ్ లో ఎవరు విన్నవ్వలేదు. మేమైతే శ్రీకాంత్ విన్నవుతారు అనుకున్నాం, కానీ ఈసారి శ్రీకాంత్ కూడా విన్నవ్వలేదు. మణిబాబు, శ్రీకాంత్ ఇద్దరు కూడా ఇప్పుడు పనిష్మెంట్ కి సిద్ధంగా ఉన్నారు. అది ఓపెన్ చేస్తేనే గుమ్మ అంటున్నది. వాటర్ లేదు, ఏం లేదు. తిన్న తర్వాత ఏందన్నా అసలు ఇది జోరో సాస్ అయితే ఓపెన్ చేసాము. ఒక్కసారి స్మెల్ చూద్దాం ఏంది ఎట్లుందో. ఇదేనా? అరే వాటర్ తీసుకురా. స్మెల్ అయితే నిజంగా ఘోరంగా ఉంది. స్మెల్ తెచ్చుకుంటే పరిస్థితి ఉందంటే ఇంకా దీన్ని టేస్ట్ చేయబోయే వాళ్ళ పరిస్థితిలో చూస్తాం. ఇది మన జోరో సాస్, వరల్డ్స్ హాటెస్ట్ సాస్.
ఇప్పుడు ఈ 2 పానీపూరీల్లో మనము కొంచెం కొంచెం జోరో సాస్ వేసి వాళ్ళకి ఇద్దాము. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. In front, there is crocodile festival. అది వేసుకోవచ్చు, కావాలంటే మీరు స్టఫ్ వేసుకోవచ్చు, దాంట్లో పానీపూరి స్టఫ్ వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా వేయచ్చు, మీ ఇష్టం. పానీపూరి స్టఫ్ వేసుకుంటే వేసుకోవచ్చు బఠానీ. సరే బటన్ ఏనా? బఠానీ వేసుకుంటే వేసుకోవచ్చు, బటన్ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఎంత ఎక్కువ కారం ఉండొద్దు. కారం ఎట్లుందో మీరే చెప్పాలి. వాటర్ కూడా వేసుకోవచ్చు కావాలండి, నో ప్రాబ్లం. ఏం వాటర్ తింటున్నా? వాటర్ ఏనా? వద్దు వద్దు 1 2 3 వాటర్ బ్రో, వద్దు బ్రో. ఓకే, హస్బెండ్ ఇద్దరు తీసుకుంటుంది కాబట్టి షేర్ చేసుకుంటున్నా. చలో షేర్ చేసుకొని నీళ్ళు వేసుకునే బెటర్. వద్దు వద్దు. 1 తినేసేయాలి, అస్సలు బయటికి రావద్దు. పానీపూరి మింగేసేయాలి, మొత్తం నమ్మేసి మింగేసేయాలి. 1 చెక్ చేస్తాం బ్రో. 2 3 తీసుకో. ఒక 2 మినిట్స్ ఆగాలి. దొరకండి. మన మీ రియాక్షన్ ఏంది? ఘోరంగా ఉంది బ్రో. ఇది నిలబడాలి, అటు ఇటు వెళ్ళదు, నిలబడండి. శ్రీకాంత్, జోలోచిప్ రివ్యూ ఏమని ఇచ్చినావు గుర్తుందా? జోలో చిప్ అంటే చాలా దారుణంగా ఉంది. జోలోచిప్ తర్వాత నీకు ఏమేమైంది? నాలుక మీద గడ్లైనాయి. నాలుక పైన శ్రీకాంత్ కి జోలోచిప్స్ అప్పుడు ఏం అనిపించలే, కానీ తర్వాత నాలుక పైన కొంచెం ర్యాషెస్ లాగా అయినాయి. 2 days పాపం వాడు వచ్చి పెరుగన్నం తిన్నాడు. ఇప్పుడు నేను కూడా పెరిగిన తినాలి. ఇప్పుడు మన ఫస్ట్ టైం ట్రై చేస్తుంది. ఇది ఎట్లుంది శ్రీకాంత్? దానికంటే దారుణంగా ఉంది, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. దారుణంగా ఉంది బ్రో, డోంట్ ట్రై. ఇది మాత్రం అస్సలు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఘోరంగా మాట్లాడుతున్నా. శ్రీకాంత్ బ్రో ట్రై చేస్తాడు. 1 more time ప్లీజ్. వద్దు, ట్రై చేయ బ్రో ప్లీజ్. సారీ గాయ్స్, ఈ పానీపూరి ఛాలెంజ్లో ఫన్ అనుకున్నంతగా రాలేదు. దానికి కారణం అనుకోకుండా ప్లాన్ చేశాము, పైగా టైం కూడా లేట్ అయిపోతుంది, చీకటైపోతుంది, కాబట్టి సక్సెస్ఫుల్గా చేయలేకపోయామని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఎంతో కొంత ఫన్ వచ్చింది, కష్టపడ్డాం కాబట్టి ఈ వీడియోని అప్లోడ్ చేశాను. కానీ నెక్స్ట్ మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీరు చెప్పిన ఛాలెంజ్ని ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని మరి ఫుల్ ఎంటర్టైన్మెంట్తో, ఫుల్ ఫన్నీ రియాక్షన్స్తో ఒక మంచి వీడియోని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మీకు ఏ ఛాలెంజ్ కావాలో, ఎలాంటి ఫన్నీ ఛాలెంజ్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.